హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అంతరాజూస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు వీడియోలో చాలా క్విక్గా ఈజీగా రెడీ అయిపోయే డెలిషియస్ స్వీట్ రెసిపీ అయిన బ్రెడ్ రస్మలాయిని చూపించబోతున్నానండి. వంట రాని వాళ్ళైనా సరే ఈ రెసిపీని సులువుగా చేసేస్తారు. ఈజీగా రెడీ అయిపోయే రెసిపీ అయినప్పటికీ టేస్ట్లో అయితే ఏమాత్రం తగ్గదండి, సూపర్గా ఉంటుంది. మీరు ఈ బ్రెడ్ రస్మలాయిని ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఓకే, రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక 1/2 లీటర్ వరకు చిక్కటి పాలను తీసుకుని స్టవ్ మీద హై ఫ్లేమ్లో ఉంచి ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకుంటున్నానండి. స్వీట్లో వేయడం కోసం డ్రై ఫ్రూట్స్ని విధంగా సన్నగా చాప్ చేసి తీసుకుంటున్నానండి. జీడిపప్పు, బాదం, పిస్తాలని. పాలు ఇలాగా ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని స్పూన్ తీసుకొని దాంతో మనకి చుట్టుపక్కల కట్టిన మేగడ్నంతటిని స్క్రాచ్ చేస్తూ ఈ విధంగా పాలలోకి మిక్స్ చేసేస్తూ మనం తీసుకున్న 1/2 లీటర్ పాలు కూడా 1/2 లీటర్ అయ్యే వరకు మరిగించుకోవాలండి. ఇక్కడ నేను ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు పాలపైన మేగడ ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని ఈ పాలలోకి వేస్తున్నాను. ఇలా పాలలోకి మేగడ్ని వేసుకోవటం వల్ల మనం రెడీ చేసుకునే రసమలై రబ్డీ ఉంటుంది కదండి, అది మరింత టేస్టీగా ఉంటుంది. మీ దగ్గర మేగడ అవైలబుల్గా లేనట్లయితే పాల పొడుమునైనా వేసుకోవచ్చు, లేదా కండెన్స్డ్ మిల్క్నైనా వేసుకోవచ్చు. ఇలా వేయడం వల్ల మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. తర్వాత ఈ పాలలోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ మనకి మిల్క్ బ్రెడ్లో కూడా స్వీట్ ఉంటుంది, అలాగే పాలు కాస్త చిక్కబడిన తర్వాత కూడా స్వీట్నెస్ అనేది వస్తుంది కాబట్టి షుగర్ని చూసి యాడ్ చేసుకోవాలండి. మనకి రుచికి ఎంతైతే తగ్గట్టు వేసుకుంటామో అలా వేసుకుంటే సరిపోతుంది. మరీ ఓవర్ స్వీట్ అయిపోయినా బాగోదు. పంచదారని వేసిన తర్వాత అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్లోనే దగ్గరుండి ఈ విధంగా చుట్టుపక్కల పట్టిన మేగడ్నంతటిని పాలలోకి వేసేస్తూ కలుపుకుంటూ మరిగించుకోవాలి. తర్వాత ఇక్కడ నేను ఒక 6 వరకు మిల్క్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నానండి. ఈ బ్రెడ్ ఎంతైతే ఫ్రెష్గా ఉంటుందో రెసిపీ కూడా అంత బాగా వస్తుంది. డ్రై అయిపోయిన బ్రెడ్ని తీసుకున్నట్లయితే రస్మలై విరిగిపోతుందండి. అందుకని ఫ్రెష్ మిల్క్ బ్రెడ్ని తీసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా ఇక్కడ నేను బ్రెడ్ స్లైసెస్ని ఒక గ్లాస్ని తీసుకొని, అంటే షార్ప్గా ఉంటుంది కదండి అంచు, అది తీసుకొని కరెక్ట్ రౌండ్ షేప్ వచ్చేటట్టు కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టి ఉంచండి. ఈ మిగిలిపోయిన బ్రెడ్ ముక్కల్ని మనం బ్రెడ్ ఆమ్లెట్కి కానీ, లేదా బ్రెడ్ హల్వా ఉంటుంది కదండి, అది ప్రిపేర్ చేసుకోవడానికి కానీ, లేదా బ్రెడ్ క్రమ్స్లా ప్రిపేర్ చేసుకోవడానికి కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇలా మధ్య మధ్యలో మనం పాలను చెక్ చేసుకుంటూ మేగడ కట్టకుండా, అడుగు పట్టకుండా కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఇప్పుడు నేను ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేస్తున్నానండి. బయట మనం కొనే రసమలై కాస్త ఎల్లో కలర్లో ఉంటుంది కదండి, అందుకోసం ఇక్కడ నేను ఒక చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ని వేస్తున్నాను. మీరు ఫుడ్ కలర్ని ప్రిఫర్ చేయనట్లయితే కుంకుమ పువ్వుని వేసుకున్నా బాగుంటుంది, ఇదే కలర్లోకి వస్తుందండి. తర్వాత ఇక్కడ నేను మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, వాటిని వేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ని వేసిన తర్వాత అంతా కలిసేటట్టు మరొకసారి బాగా మిక్స్ చేసుకొని ఇలాగే మరొక 10 నిమిషాల పాటు మరిగించుకోవాలండి. ఇంకాస్త తిక్కుగా తయారైనట్లయితే మనకి రసమలాయికి రబ్డీ రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనం తీసుకున్న 1/2 లీటర్ పాలు 1/2 లీటర్కి అయిపోయినట్లయితే స్టవ్ను ఆఫ్ చేసేసుకోవాలి. మనకి ఈ రెసిపీలో బ్రెడ్ ఫ్రెష్గా ఉండాలండి, అలాగే ఈ పాలు కూడా చిక్కగా ఉన్నట్లయితేనే రెసిపీ టేస్ట్ బాగుంటుంది, పల్చగా ఉన్నట్లయితే బాగోదు. ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసేసుకుని ఈ పాలని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసేయాలండి. వేడివేడిగా ఉన్నప్పుడు బ్రెడ్ మీద వేసామంటే బ్రెడ్ విరిగిపోతుంది, అందుకని కాస్త చల్లారే వరకు పక్కన పెట్టి ఉంచండి. పాలు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదండి, వాటిని ఒక ప్లేట్లో ఈ విధంగా సర్దుకుని అందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పాలని వేసేసేయాలి. లేదంటే బ్రెడ్ స్లైసెస్నైనా పాలలో వేసి ఆ తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవచ్చు, ఎలా అయినా పర్వాలేదు. ఈ విధంగా ఈ పాలంతటిని బ్రెడ్ స్లైసెస్కి పట్టేటట్టు వేసుకోవాలి. ఈ విధంగా మనం బ్రెడ్ స్లైసెస్కి సరిపడినంత పాలని వేసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఈ పాలలో బ్రెడ్ స్లైసెస్ నానేటట్టు వదిలేసేయాలండి. అప్పుడు ఈ పాలనంతటిని బ్రెడ్ స్లైసెస్ పీల్చుకొని జ్యూసీగా టేస్టీగా రెడీ అయిపోతుంది మన బ్రెడ్ రసమలై. ఈ బ్రెడ్ రసమలైని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నా చాలా చాలా బాగుంటుందండి, కూల్గా. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. మీకు నా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.